సార్ ఒక డాక్టర్గా, యాక్టర్గా, ఒక ఫిలాంథ్రపిస్టుగా, సామాజిక కార్యకర్తగా మరి ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి అనేది జరగటం జరిగింది. మరి ఎన్టీఆర్ గారు అంటే ఎంతో పేరున్నది. అదేవిధంగా జయప్రద గారు కూడా ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్టీఆర్ గారి యొక్క ఉద్దేశము మీకు ఉన్న పరిచయం కొద్దిగా తెలియజేయాలని కోరుతున్నాను. తప్పకుండా గణేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎన్టీఆర్ గారిది వర్ధంతి. చాలా ఆయన మహా గొప్ప పురుషుడు, యుగ పురుషుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకి రావడంతో సినీ పరిశ్రమకే ఒక అంకురార్పణ. ఆయన ఒక ఫిలిం ఇండస్ట్రీకే ఒక రెండు కళ్ళు అని చెప్పుకోవాలి మనం. ఒకటి ఎన్టీఆర్, రెండు ఏఎన్ఆర్ అని చెప్పుకోవాలి. కానీ అటువంటి మహా గొప్ప వ్యక్తి, అటువంటి మహానుభావుడు, దైవ సంభూతుడు, మానవుడిగా జన్మించిన దైవ సంభూతుడు అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన చేసిన సినీ పరిశ్రమలో ఎటువంటి పేరు సంపాదించాడు ఆయన అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికే ఒక వెన్నుముక్క లాంటి వాడు ఆయన, మహానుభావుడు. అలాంటిది ఈరోజు ఆయన్ని మనం వర్ధంతి జరుపుకుంటున్నామంటే చాలా బాధాకరం. ఇంకా మనిషి మహానుభావుడు మనతో ఉంటే ఇంకా ఎన్ని అనుభవాలు మనం సంపాదించవచ్చో అని నాకు తెలుస్తుంది. రెండవది, సినీ పరిశ్రమలో కూడా మహా గొప్ప నటుడై తర్వాత మళ్ళీ ఆ నటుడితో కూడా మా అక్కగారు జయప్రద గారు నటించడం అనేది చాలా ప్రత్యేకత. ఎందుకంటే చిన్న వయసులో ఒక ఫ్యాన్గా ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి చిన్నప్పుడు ఫంక్షన్స్కి అయితే మా బ్రదరు రాజుబాబు, జయప్రద గారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీకి ఎంతో మేము రుణపడి ఉన్నాం. ఈరోజు అక్కగారు ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించారంటే అదంతా ఎన్టీఆర్ గారి యొక్క ప్రోత్సాహ్యం, ఆయన అభిమానం. ఆయన ఒక గొప్ప వ్యక్తి. జయప్రద గారు సినిమాలతో పరిశ్రమలో పరిచయం అయ్యడం వల్ల కూడా గొప్పగా ఆయన ప్రోత్సహించి ఆయన ఒక గొప్ప వ్యక్తి అని. గుడ్ ఈవినింగ్ సార్. ఒక నిర్మాతగా, ఒక డాక్టర్గా, ఒక యాక్టర్గా, సామాజిక కార్యకర్తగా మరి సనాతన ధర్మం గురించి మీకు బాగా తెలుసు. మరి ఈ రోజున ఎక్కడ పోయినా సనాతన ధర్మం మీద రకరకాలుగా చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి తిరుపతిలో కూడా సారీ చెప్పడం జరిగింది. సరే, దాని గురించి కూడా మీరు లాస్ట్ దాంట్లో సెషన్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చాగంటి గారు కూడా తిరుపతిలో వెళ్ళి చేస్తున్నప్పుడు వారికి కూడా ఒక అంబాసిడర్ లెక్క ఇవ్వటం జరిగింది, ఆంధ్రా నుంచి కూడా గుడి తరపు. మరి యొక్క సనాతన ధర్మం అంటే ఏంది, దీన్ని ఏ విధంగా ప్రజలకి బోధించాలి, దీని మీద అవగాహన మీరు ఉన్నవాళ్ళు కాబట్టి కొద్దిగా తెలియజేయాలి సార్. చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సనాతన ధర్మం అనేది మన హిందూయిజం, మన హిందువులకి ఒక బాట. సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ అన్ ఎటర్నల్. సనాతన అంటే ఎటర్నల్ అన్నమాట. అలాగే ధర్మం, లా, ఎటర్నల్ లా అండ్ ఎటర్నల్ ఆర్డర్ ఐ కెన్ సే. సో ఇవన్నీ సనాతన ధర్మం అనేది అది మనం ఎప్పుడూ కూడా నిత్యం దానికి అంతం లేదు. అంటే అటువంటి మహా గొప్ప ధర్మం మన హిందూయిజంలో ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కూడా మనకి ఒక భగవద్గీత ఎలా ఉందో మన హిందువులకైతే ఏంటి, ఎక్కడైనా సరే చూడండి భగవద్గీత కూడా ఒక భగవద్గీత అనేది మన జీవనానికి ఒక జీవన రేఖ, జీవన గీత. అది కానీ మనం ఫాలో అవుతే తప్పకుండా మనకి అన్నీ కూడా మనం జీవించినందుకు పరమార్థం ఏంటనేది ఆ భగవద్గీతలో ఉంది. సో సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ ద ఎటర్నల్, అంటే ఇట్ ఈస్ ద సోల్, అల్టిమేట్ సోల్ అనమాట. మనకి ధర్మానికి కట్టుబడి ఎప్పుడూ కూడా ధర్మాన్ని మనం అదే అంటారు, ధర్మో రక్షిత అంటారు. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు మనం పాటిస్తూ ఆ ధర్మం యొక్క బాటలో వెళుతుంటే మనకి బ్రహ్మాండమైన జీవితం ఇదే మనకి కూడా భగవద్గీత నేర్పించింది. సో దీనివల్ల
ఇట్ ఈస్ అన్ ఇటర్నల్. యాక్చువల్లీ హిందూయిజం ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. హిందూయిజం ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అంటే మదర్ ఎవరో సరస్వతీదేవి మదర్. సో హిందూ అంటారు. అంటే ఇండస్ రివర్ ఉన్నది కాబట్టి హిందూస్ కూడా. మరి ఇప్పుడు హిందూయిజం ఈజ్ అ వెరీ బిగ్ గుడ్ రిలీజియన్. మన సనాతన ధర్మం అనేది మనం పాటించడం అనేది హిందూయిజంకి ఒక గొప్ప ఆణిముత్యం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుంభమేళా కూడా జరుగుతుంది, వేలాది మంది కూడా కుంభమేళాకు పోవటం జరుగుతుంది అక్కడ. మరి ఆ కుంభమేళా గురించి మరి వేల సంఖ్యలో పోవటానికి కారణం ఏంది, దాని గురించి ఏమైనా మీకు తెలుసుంటే కొద్దిగా ప్రజలకు తెలియజేస్తారని అడుగుతున్నాను. చాలా బ్రహ్మాండమైన ఉత్సవం లాంటిదండి ఇది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి ఉత్సవం అనేది జరగదు, జరిగినా చల్లబడదు. ఎందుకంటే మనం హిందూస్ అంటే మన భారతదేశంలోనే హిందూయిజం ఒక గ్రేట్ రిలీజియన్ ఉన్నప్పుడు ది గ్రేట్ ఎన్టీఆర్ నటరత్న విశ్వ సార్వభౌముడైన నటనకే నటన నేర్పించగల దైవ సంభూతుడు. అదే కాకుండా రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా 6 నెలల్లో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months సీఎం అయిపోయాడు ఆయన. ఏ యాక్టర్ కూడా ప్రపంచంలో ప్రజలకి రాజకీయం అనేది తెలియదు. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే రాజకీయం అనేది అర్థమైంది. ఏ విధంగా రాజకీయంలో అతను రాణించడం జరిగింది. చాలామంది సినిమా పరిశ్రమలో కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. లైక్ ఎంజీఆర్, ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన ప్రజాకర్షణ పొంది సినిమాల్లో తర్వాత రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా రాణించారు. చీఫ్ మినిస్టర్ పదవి కూడా అతిక్రమించారు. సీఎం పదవికే ఒక పేరు తీసుకొచ్చిన ది గ్రేట్ డాక్టర్ ఎన్టీఆర్ గారు. సో అలాగే మన హాలీవుడ్లో అయితే రొనాల్డ్ రీగన్, తర్వాత చాలామంది ఆర్టిస్టులు కూడా, అర్నాల్డ్ ఈజ్ ది గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా ఇంతకుముందు. అలాగే ఆర్టిస్టులు కూడా రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా ప్రభావితం తీసుకొచ్చారు. బట్ ఎక్కువ మనకి తెలుగు ఉనికినైతేటి, తెలుగు భాష అయితేటి, ఒక తెలుగోడు దెబ్బేంటని కూడా శంఖారావం చేసిన గొప్ప వ్యక్తి. ఆ పేరు ప్రతిష్టలు ఓన్లీ ఎన్టీఆర్ గారికి దక్కుతుందని నా అభిప్రాయం అండి. ఆ మహానుభావుడి గురించి నన్ను అడగడం, నేను ఆయన గురించి చెప్పడం నా జన్మ ధన్యమైందని నేను చెప్పుకోవచ్చు. పుట్టినరోజా? గుడ్ ఈవినింగ్ సార్. ఒక డాక్టర్గా, యాక్టర్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, సామాజిక కార్యకర్తగా మీరెంతో అనుభవం ఉన్నవాళ్ళు. మరి ఈరోజు శోభన్ బాబు గారు పుట్టినరోజు 14వ తేదీ మన జరిగింది. దానికోసం ఈరోజు కొంతమందికి అవార్డులు కూడా ప్రదానం జరిగింది రవీంద్ర భారతిలో. మరి శోభన్ బాబు గారితో కూడా జయప్రద గారు యాక్ట్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా శోభన్ గారితో మీకున్న పరిచయము, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ప్రతి ఒక్క యాక్టర్ని ఎంకరేజ్ చేయటం జరిగిందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మీకున్న పరిచయము కొద్దిగా పరిచయం చేయగలరని మనం చేస్తాం. చాలా సంతోషం అండి. చాలా బ్రహ్మాండంగా అడిగారు ఈరోజు. ది గ్రేట్ అసలు ప్రతి ఒక్కరికి లవబుల్ స్టార్ అంటే ఒక హ్యాండ్సమ్, లవబుల్, ద ఓన్లీ ప్యూర్ ఎక్సలెంట్ యాక్టర్ ఇన్ ది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఆణిముత్యం ఆయన శోభన్ బాబు గారు. అంటే ఆయన నటనలో అయితే ఏంటి, ఆయన మాటలో అయితే ఏంటి, ఆయన చేసిన ప్రతి పాత్రలు కూడా బ్రహ్మాండంగా నటించి అసలు ఎంతో కాంపిటీషన్లో ఉన్నా కూడా అప్పట్లో నిలదొక్కుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చారంటే దట్ ఈస్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శోభన్ బాబు గారు. మహానుభావుడైన ఆయన కూడా చాలా ఆయనతో నేను జయప్రద గారితో కూడా చాలా సినిమాలు చేశారు. శోభన్ బాబు గారు అయితే ఏంటి, కృష్ణ గారు అయితే ఏంటి, కృష్ణ గారితో దగ్గర 45-50 సినిమాలు జయప్రద గారు చేశారు. ఏఎన్ఆర్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, అటు కన్నడ రాజ్కుమార్ గారితో చేశారు, అమితాబ్ బచ్చన్ గారితో, అందరితో చేశారు జయప్రద గారు. సో శోభన్ బాబు గారు ఈరోజు జయంతి సందర్భంలో మహానుభావుడైన ఆయన ఇంకా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మన ఇంటి మనిషి, ఫ్యామిలీ మెంబర్ కానీ ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు కూడా శోభన్ బాబు గారు పేరు ఎత్తితే ఎందుకో నాకు మన ఫ్యామిలీ మెంబర్, అయ్యో మన అటువంటి మనిషి లేడా అని ఈరోజు కూడా నేను నమ్మలేకపోతున్నాను. అటువంటి మనిషి లేడా మన ఇండస్ట్రీకి, అయ్యో అని ఇప్పటికీ కూడా అంటే మనం ఇంకా జీర్ణించలేకపోతున్నాం. ఆయన మీద పెంచుకున్న అభిమానం, దానివల్ల మనం జీర్ణించుకోలేక అభిమానంతో ఇంకా మనం
ఇంకా ఆయన లేడా అని ఇంకా నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నాం. హీరో నరేష్ గారికి శోభన్ బాబు అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. మరి దీని యొక్క స్పందన ఏంటి సార్ మీది? ఎవరికి? హీరో నరేష్ గారికి శోభన్ బాబు అవార్డు ఇవ్వటమైనది. అవును, దీని యొక్క నరేష్ గారు కూడా చాలా సినిమాలు చేశారు. ఆయన చాలా వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎప్పుడు కూడా ఆయన కూడా బ్రహ్మాండమైన సినిమాలు చేశాడు. ఆయన మా అసోసియేషన్లో ప్రెసిడెంట్గా చేశాడు ఆయన. సో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న మహా గొప్ప వ్యక్తి నరేష్ గారు కూడా. సో ఈరోజు శోభన్ బాబు గారు అవార్డు ఆయనకి ఇవ్వడం చాలా బ్రహ్మాండం, సమంజసం. నిజంగా అటువంటి మహానటుడి పేరున ఆయనకి అవార్డు గ్రహీతగా నేను అభినందనలు చెప్తున్నాను, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను నరేష్ గారికి. ఈరోజు చాలా మంచి రోజు. అంటే ఆయన జయంతి ఉత్సవం ఇంత బాగా జరుగుతున్న రవీంద్ర భారతిలో జరగడం, అందులో నన్ను ఆహ్వానించి నన్ను కూడా ఒక ముఖ్య అతిథిగా పిలిపించినందుకు చాలా సంతోషం, చాలా కృతజ్ఞుడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ఒక నిర్మాతగా, ఒక డాక్టర్గా, ఒక యాక్టర్గా, సామాజిక కార్యకర్తగా మరి సనాతన ధర్మం గురించి మీకు బాగా తెలుసు. మరి ఈ రోజున ఎక్కడ పోయినా సనాతన ధర్మం మీద రకరకాలుగా చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి తిరుపతిలో కూడా సారీ చెప్పడం జరిగింది. సరే, దాని గురించి కూడా మీరు లాస్ట్ దాంట్లో సెషన్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చాగంటి గారు కూడా తిరుపతిలో వెళ్ళి చేస్తున్నప్పుడు వారికి కూడా ఒక అంబాసిడర్ లెక్క ఇవ్వటం జరిగింది, ఆంధ్రా నుంచి కూడా గుడి తరపు. మరి యొక్క సనాతన ధర్మం అంటే ఏంది, దీన్ని ఏ విధంగా ప్రజలకి బోధించాలి, దీని మీద అవగాహన మీరు ఉన్నవాళ్ళు కాబట్టి కొద్దిగా తెలియజేయాలి సార్. చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సనాతన ధర్మం అనేది మన హిందూయిజం, మన హిందువులకి ఒక పాట. సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ అన్ ఎటర్నల్. సనాతన అంటే ఎటర్నల్ అన్నమాట. అలాగే ధర్మం, లా, ఎటర్నల్ లా అండ్ ఎటర్నల్ ఆర్డర్ ఐ కెన్ సే. సో ఇవన్నీ సనాతన ధర్మం అనేది అది మనం ఎప్పుడూ కూడా నిత్యం దానికి అంతం లేదు. అంటే అటువంటి మహా గొప్ప ధర్మం మన హిందూయిజంలో ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కూడా మనకి ఒక భగవద్గీత ఎలా ఉందో మన హిందువులకైతే ఏంటి, ఎక్కడైనా సరే చూడండి భగవద్గీత కూడా ఒక భగవద్గీత అనేది మన జీవనానికి ఒక జీవన రేఖ, జీవన గీత. అది కానీ మనం ఫాలో అవుతే తప్పకుండా మనకి అన్నీ కూడా మనం జీవించినందుకు పరమార్థం ఏంటనేది ఆ భగవద్గీతలో ఉంది. సో సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ ఎటర్నల్. అంటే ఇట్ ఈస్ ద సోల్, అల్టిమేట్ సోల్ అనమాట. మనకి ధర్మానికి కట్టుబడి ఎప్పుడూ కూడా ధర్మాన్ని మనం అదే అంటారు, ధర్మో రక్షిత అంటారు. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు మనం పాటిస్తూ ఆ ధర్మం యొక్క బాటలో వెళుతుంటే మనకి బ్రహ్మాండమైన జీవితం. ఇదే మనకి కూడా భగవద్గీత నేర్పించింది. సో దీనివల్ల ఇట్ ఈస్ అన్ ఎటర్నల్. యాక్చువల్లీ హిందూయిజం ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. హిందూయిజం ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అంటే మదర్ ఎవరో సరస్వతీదేవి మదర్. సో హిందూ అంటారు. అంటే ఇండస్ రివర్ ఉన్నది కాబట్టి హిందూస్ కూడా. మరి ఇప్పుడు హిందూయిజం ఈజ్ అ వెరీ బిగ్ గుడ్ రిలీజియన్. మన సనాతన ధర్మం అనేది మనం పాటించడం అనేది హిందూయిజంకి ఒక గొప్ప ఆణిముత్యం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుంభమేళా కూడా జరుగుతుంది, వేలాది మంది కూడా కుంభమేళాకు పోవటం జరుగుతుంది అక్కడ. మరి ఆ కుంభమేళా గురించి మరి వేల సంఖ్యలో పోవటానికి కారణం ఏంది, దాని గురించి ఏమైనా మీకు తెలుసుంటే కొద్దిగా ప్రజలకు తెలియజేస్తారని అడుగుతున్నాను. చాలా బ్రహ్మాండమైన ఉత్సవం లాంటిదండి ఇది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి ఉత్సవం అనేది జరగదు, జరిగినా చల్లబడదు. ఎందుకంటే మనం హిందూస్ అంటే మన భారతదేశంలోనే హిందూయిజం ఒక గ్రేట్ రిలీజియన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఆ యొక్క ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు ఈ యొక్క సాధు యొక్క యుగం అందరూ కలిసి ఒక చోట కలగడం అనేది ఇట్ ఈస్ ద వెరీ బిగ్ అకేషన్ ఫర్ ఇండియా. కుంభమేళా అంటే అటువంటి చరిత్రాత్మక ఉత్సవం అనేది
ప్రపంచంలో ఎక్కడా జరగదు. దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఇండియా. అలాగే చాలామంది దగ్గర 40 కోట్ల మంది అయిన వాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్ అయితే ఏంటి, ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఏంటి, దే ఆర్ ఇన్కమ్స్ ఆర్ ఇన్ సో మెనీ ల్యాక్స్ పర్ మంత్. అవన్నీ వదిలేసి ఈ యొక్క కుంభమేళాలో జాయిన్ అయిపోయి అందులో ఆ యొక్క భగవంతుడి యొక్క ఎసెన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు తెలుసుకున్నారు. ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్, ద ఫ్రాగ్నెన్స్ ఆఫ్ లైఫ్. అంటే 86 లక్షల జీవరాశుల్లో అతి ముఖ్యమైన పుట్టిక మన మానవ పుట్టిక. అటువంటి మన పుట్టికని మనం సార్థకం చేసుకోవడానికి ఈ యొక్క కుంభమేళాలో అయితే ఇటువంటి సాధు సంఘంలో కలవడం అనేది ఇట్ ఈస్ ది భగవంతుడి యొక్క తీర్థం, భగవంతుడి యొక్క స్వరూపాలను యొక్క అంకిత భావంతో ఆయన భగవంతుడి యొక్క సత్కరించడం కూడా వీలవుతుందని నా భావన. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక డైరెక్టర్గా, డాక్టర్గా, యాక్టర్గా మరి జయప్రద గారిది 50 సంవత్సరాల సినీ ప్రస్తావన అభిమానులందరూ కలిసి జరుపుకున్నారు. మరి జయప్రద గారు మీకు అక్కగారు, మీరు వాళ్ళ తమ్ముడుగా మరి ఏ విధంగా అభిమానాన్ని చాటుకున్నారు, అదేవిధంగా ఈ యొక్క రాబోయే దినాల్లో జయప్రద గారి యొక్క అభిమానులు ఏ విధంగా ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, దాని మీద మీకు బాగా అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి కొద్దిగా చెప్పగలరని చేస్తున్నారు. తప్పకుండా అండి, చాలా ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఆమె యొక్క సినీ పరిశ్రమకి వచ్చిన తర్వాత దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది. సో ఎన్టీఆర్ గారితో చేశారు, ఏఎన్ఆర్ గారితో చేశారు, ఆల్ గ్రేట్ హీరోస్ ఆఫ్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోస్తో కలిసి పనిచేశారు. శోభన్ బాబు గారితో పనిచేశారు, కృష్ణ గారితో దగ్గర 40-50 సినిమాల వరకు చేశారు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారితో చేశారు, ధర్మేందర్ గారితో, జితేందర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, అలాగే మమ్మూటి గారితో, మలయాళం మలమూటి గారితో, మోహన్ లాల్, అలాగే కన్నడ కంఠీర రాజ్ కుమార్ గారితో అన్ని భాషల్లో చేశారు. అలాగే కన్నడలో చేశారు, భోజ్పూరి చేశారు. తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా షేర్ సంఘటన్ సినిమా కూడా తీశారు. ఇదే మన ఒసే రావులమ్మ హిందీలో ఆవిడ చేసింది. మిథున్ చక్రవర్తి గారితో, ధర్మేంద్ర గారితో, ఆల్ స్టార్ వర్డ్స్, శత్రుఘ్న సిన్హా గారితో, కమల్ హాసన్, రజనీకాంత్ గారితో ఆ యొక్క పరిశ్రమ చాలా ఇదిగా బ్రహ్మాండంగా 45 సంవత్సరాలు స్వర్ణోత్సవాలు ఆవిడ చేసుకుంటుంది. 50 సంవత్సరాలు సినీ ప్రస్తావనలో చేసుకున్నందుకు ఆవిడ శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు. మా కుటుంబ తరపున ఆవిడకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను.